వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. అనంతపురంలో జరుగునున్న సీఎం వైఎస్ జగన్ సిద్ధం. బహిరంగ సభకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో అమ్మవారిశాల ఫంక్షన్ హాల్లో సన్నాహక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో జరుగునున్న సీఎం వైఎస్ జగన్ సిద్ధం. బహిరంగ సభకు భారీ ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు గంగిశెట్టి తిమ్మయ్య, కొల్లం పుల్లయ్య, బైరి బ్రహ్మం, రుద్రవరం మండలం కన్వీనర్ నగేష్, మాజీ కోఆప్షన్ సభ్యులు దేవగుడి జాకిర్ హుసేన్, సొసైటీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, మదార్ సాహెబ్, వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిగతా నాయకులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఇక్కడికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఇప్పుడు చెప్పినాడు ప్రతి సచివాలయానికి ఒక బస్సు పెడతాము. ఈ బస్సును అందరూ జనాలు మొబైల్ చేసుకొని సిద్ధం సభకు విజయవంతం చేయాలని అని 6 మండలాలలో నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్యే కానీ అందరూ తెలుసు 6 మండలాలలో మెన్నుపవర్ ఎక్కడిని తోలేదు కానీ జనం చూడడం కానీ అంటే ఒక రుద్రవరమే నెంబర్ 1 ఉంటుంది. ఎప్పటికి కూడా ఎక్కడైనా చూసుకోవాలి. ఎందుకంటే నేను 40 సంవత్సరాల రాజకీయం చూసాను, 45 సంవత్సరాల నుంచి కూడా చూసాను. ఎప్పటికైనా ఒక రుద్రవరం మండలం అంటే ఎప్పటికీ టాపే. అంటే జనం చూపించడమైనా, కార్యకర్తలు పనిచేయడమైనా, అలాగే మనం రేపు జరగబో ఎన్నికలకు మనమంతా ఒక సైనికులుగా, ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా పనిచేసి తిరిగి మన బిజేంద్రారెడ్డిని అఖండ మెజార్టీగా గెలిపించుకొని మన ఎమ్మెల్యేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానుకగా పంపించవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కానీ నాకే కాదు, మీకు కూడా ఉత్సాహం ఉంది తెలుసు. కానీ కొన్ని ఏదో పత్రికలలో కొంతమంది రాస్తుంటారు, పొందుతారు. దానికి ఒక చిన్న కథ చెప్తాను నేను. అదేంటంటే ఇప్పుడున్న జనరేషన్లో, అంటే పాత జనరేషన్లో ఎవరు అత్తగారిని గడిపోయి కబరాలు చేసి అత్తగారిని గడిపోయి అది ఇంత అడిగిపోయేదో కాదు. అంటే మనమంతా ఒక కుటుంబం. అంటే కుటుంబంలో పాతకాలంలో అడిగిన చేసిన కుటుంబ పెద్దలు మళ్ళీ మాట్లాడుకొని పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి మండల స్థాయి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యడానికి ముఖ్య కారణం, రేపు 18వ తారీఖున మనం సిద్ధం కార్యక్రమాన్ని మన సభకి మనందరం కూడా తరలి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇప్పటికి విశాఖపట్నం రేంజర్లో బీచ్ దగ్గర, మన జంగలూరులో జరిగిన సభలు మీ అందరూ కూడా పేపర్లలో, టీవీలో చూస్తున్నారు. భారీ ఎత్తున దాదాపు 5 నుంచి 10 లక్షల మధ్యలో జనాలు హాజరై పెద్ద ఎత్తున దాన్ని ఆ సభని సక్సెస్ చేసి ఆదరించడం జరిగింది. అదేవిధంగా రేపు మనకి రాయలసీమకు సంబంధించి 49 తాలూకాలకి సిద్ధం ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున హాజరవ్వాలి. 2-3 రోజుల్లో కూర్చొని ఇక్కడ ఆదివాసులు కూడా కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి మనకి ఏమి సౌకర్యాలు కావాలని చెప్తే అవన్నీ కూడా 15వ తారీఖు లోపల మీరు ఊళ్ళల్లో మీ సచివాలయానికి 1 బస్తా 2 బస్సులు అని చెప్తే అవన్నీ కూడా ఏర్పాటు చేసి మీకు భోజన వసతి ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తున్నాము. అంటే ఇప్పుడు దాదాపు 100 బస్సులు వెళ్తున్నాయి ఆలగడ్డ తాలూకా నుంచి. 100 బస్సులు మళ్ళీ కార్లు దాదాపు మళ్ళీ 100-200 కార్లు అవుతాయి. ఇంతమందికి అక్కడ మనం పోయి భోజనం అంటే ఇంతమంది 40-100 బస్సులు అంటే దాదాపు బస్సులు 40 మంది వేసుకున్నా 4000 మంది అవుతారు. 100 కార్లకి మనం 5 మంది వేసుకున్నట్టే 4000-5000 మందికి జనాల భోజనం ఏర్పాటు చేయాలంటే మనం అందరికీ ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఒక తాలూకానే కాదు, మిగిలిన తాలూకా కూడా జనాలు వస్తూ ఉంటారు.
వచ్చిన వాళ్ళని మనం ఆపలేము, ఫిల్టర్ చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి భోజనం కోసం కూడా ఏ విధంగా మీరు ఏర్పాటు చేసుకుంటారని చూసుకోవడానికి ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను చేయించడం ఏర్పాటు చేయించడం కూడా నేను చేపెడతాను. కాబట్టి మీ అందరూ కూడా గ్రామంలో కూర్చొని ఈ సభని అత్యంత విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉంటాను. అదేవిధంగా ఈరోజు మీరు అందరూ కూడా గమనించాలి, ఈరోజు మనం ఈ 5 ఏళ్లలో చేసిన పనులు మంచి ఏంటి చెడు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు. గతంలో వాళ్ళు చేసింది ఏంటి, ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది కూడా మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనం చేసిన అభివృద్ధి కానీ ఇంకో కార్యక్రమాలు కానీ ప్రతి ఇంటికి ఎటువంటి వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు పంపించడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమం మనం ఎంతో ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా చిన్న చిన్న అరపరకలు ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి, నేను నాన్న ఇద్దరు కూర్చొని మాట్లాడి అవి ఏమన్నా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు 5 ఏళ్లలో మీరు చూస్తుంటారు, గతంలో రంగులలో ఏమైనా చెడ్డ పేరు ఉంది అంటే ఊళ్ళో ఉండరు, వాళ్ళు ఏదైతే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. అంటే నా కుటుంబ సభ్యులతో సమాజం నేను మీ ముందర రాష్ట్రపతి మాట్లాడాలని అవసరం లేదు. గతంలో ఏదైనా చెడ్డ పేరు ఉంది అంటే మాకు ఏ చెడ్డ పేరు లేదు. ఏ రోజు కూడా మన క్యాడర్ కానీ మా కుటుంబానికి కూడా వీళ్ళు ఆడుతున్నారు, వాడిని కొట్టారు, వీళ్ళు ఇచ్చారు, ఎక్కడ నాకు చెడ్డ పేరు లేదు, మా కుటుంబానికి లేదు, మన క్యాడర్కి లేదు. ఏమనుంటే వాళ్ళు స్థానికంగా ఉన్నారబ్బా ఎలక్షన్ కూడా ఉంటారని చెప్తున్నారు. కానీ 2014 నుంచి ఒక దీక్షలాగా తీసుకొని ఈ 10 ఏళ్ళు ఊరు అనేది దాటకుండా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ నుంచి కూడా, అంటే 2014 నుంచి 2017 వరకు మనం అధికారంలో లేనప్పుడు, 17 నుంచి నాయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి, 19 నుంచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ప్రతిరోజు నెలకి ఏదైనా ఉంటే ఒక 2-3 రోజులు మీకు అందుబాటులో లేకుండా కుటుంబం కోసం హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఒక్కరోజు కూడా ఆగకుండా వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎవరు ఫోన్ చేసినా ఫోన్లోనే మీకు అందుబాటులో వచ్చి మీ సమస్యను అక్కడే పరిష్కరించడానికి 100% నా ఎఫర్ట్ పెట్టి నేను ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరి పరిస్థితులు, వీళ్ళందరూ చేసిన కార్యక్రమాలు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, అధికారంలో లేనప్పుడు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి నేను ఏ గ్రామంలో చిన్న సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు దృష్టికి తీసుకురండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు కుటుంబ సభ్యులాగా, మీ కొట్టులాగో, మీ తమ్ముడాగో, మీ అన్నలాగో కూర్చొని దాన్ని పరిష్కరించడానికి 100% ప్రయత్నం చేసి దాన్ని పరిష్కరించుకుందాం. మన కార్యకర్తలంతా ధైర్యంగా ముందరికెళ్ళే భరోసా మనం కల్పించాలా. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే రేపు రానున్న రోజుల్లో వాళ్ళలో ఎటువంటి భయం ఉంటుందో మీరు కూడా చూస్తారు. కాబట్టి ప్రతి గ్రామంలో అందరూ కూడా కూర్చొని 15వ తారీఖు కదా ఆ సచివాలయ పరిధిలో 1 బస్తా 2 బస్తా ఏం కావాలో ఎట్లా అనేది మీరు నిర్ణయించి ప్రసాద్ రెడ్డికి వీళ్ళకి నెంబర్ ఇచ్చేస్తే ఏ బస్సు ఎట్లా అని నేను దాని తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరితో కూడా పర్సనల్గా మాట్లాడి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని కోరుకుంటూ ఇక్కడ నుంచి మనందరం కూడా ఆసరా ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి తొందరగా ఈ సమావేశం ముగించి అక్కడికి వెళ్దాము. అందరూ కూడా ఈ సభని ఈ సిద్ధం సభని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.